తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్నారు. చాలా మంచి విజయం వచ్చింది. ఆల్మోస్ట్ రేపు ఎల్లుండో ఆయన కొంతమందిని కలుపుకొని కంపల్సరీగా కలుపుకోవాల్సింది, ఎందుకంటే ఆయనకు 107 సీట్లతో ఆగిపోయినటువంటి పరిస్థితి. కలుపుకోకుండా ఆయన గవర్నమెంట్ని ఫామ్ చేయలేరు. అది కొంటారా లేదంటే ఎలా వేరే పార్టీతో కలుస్తారా అనేది పక్కన పెడితే ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఫామ్ చేయటం అయితే పక్క, అందులో ఎటువంటి సమస్య లేదు. ఆయన సీఎం అవుతాడు అనటానికి చాలా పుష్కలంగా అన్ని అవకాశాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చాలామంది పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి చాలా పోలికలు ఉన్నాయి. పోలికలు ఉన్నాయని మొన్నటి వరకు మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకో విజయ్ అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు విజయ్ని చూసి పవన్ కళ్యాణ్ నువ్వు నేర్చుకో అని చెప్పే స్థాయికి చాలామంది ఎక్కువైపోయారు. కంపారిజన్లో ఏముంది, ఎవడు పడితే ఆడు ఉచిత సలహాలు ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే నోరు ఉంది కదా, అది ఫ్రీ, ఎలా పడితే అలా మాట్లాడేయచ్చు. ఇక్కడ ప్రాక్టికల్గా రాజకీయాల్లోకి వచ్చి దిగిన తర్వాత ఆ రాజకీయం చేయటం అనేది అంత ఆషామాషి విషయం కాదు. సొల్లు కవర్లు ఏముంది, ఏదో కంపారిజన్లో ఏది పడితే అది మనం కంపేర్ చేసేస్తూనే ఉంటాం. బట్ ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం. ఇక్కడ ఫస్ట్ తమిళనాడులో ఉండేటువంటి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా సినిమా హీరోల్ని, సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, అటు జయలలిత గారిని కావచ్చు, ఎంజీఆర్ గారిని కావచ్చు, కరుణానిధి గారు కావచ్చు, తర్వాత ఉండేటువంటి ఉదయనిధి స్టాలిన్ వరకు ఆ అటు పార్టీలు ఇటు పార్టీలు ఏ పార్టీ పెట్టినా సినిమా వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే సినిమా వాళ్ళని పిచ్చిగా అభిమానిస్తారు, దేవుడిలా అభిమానిస్తారు. గుడులు కట్టేసినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. అక్కడ హీరోయిన్ల కోసం, హీరోల కోసం ఆ రేంజ్లో అభిమానాన్ని చూపుతూ ఉంటారు. ఇక్కడ అలాంటి పరిస్థితి తమిళనాడులో ఉంది. విజయ్ గారు ఇప్పుడు వచ్చినటువంటి ఆయన రాజకీయ టైం గురించి మనం చాలా పర్టికులర్గా మాట్లాడుకోవాలి. ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్నటువంటి, తమిళనాడును శాసిస్తున్నటువంటి అనాడీఎంకే జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆ వ్యాక్యూమ్ ఫిల్ అవ్వాల. అంత బలమైనటువంటి లీడరు ఎవరు దొరకల అనాడీఎంకేకి. అక్కడ స్టాలిన్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన బలంగా నిలబడ్డారు, కొట్టుకొచ్చారు. తర్వాత నా తండ్రి ఎవరో కరుణానిధి గారి తర్వాత స్టాలిన్ అన్నారు. స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ కూడా తీసుకొచ్చి రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. ఎంతసేపు వీళ్ళ తాతల ముత్తాతలు ఇంకా వీళ్ళకే మనం ఊడిగం చెయ్యాలా అనేటువంటి దాంట్లో అక్కడ ప్రజలు అపోజిట్ ఎవరన్నా ఉంటే బాగుంటుందని అనుకున్నారు. బట్ ఎవరు లేరు. అన్ఫార్చునేట్గా డిఎంకే అంటే కూటమి సభ్యులుగా ఉన్న కూటమి మొత్తం అంతా కూడా ఎవరు అంత బలమైనటువంటి లీడర్ లేరు దాంట్లో, మొత్తం పార్టీ మొత్తంలో కలిపితే. పన్నీర్ సెల్వం ఉండేవాళ్ళు, ఆయన ఆ స్థాయిలో లేకపోయినా బట్ ఓకే. కానీ ఎలక్షన్స్ టైం దగ్గరికి వచ్చేటప్పటికి స్టాలిన్ పార్టీలోకి అలా జంప్ అయిపోయాడు. ఒక సీఎం క్యాండిడేట్గా ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలో ఆయన డైరెక్ట్గా అధికార పార్టీలోకి వెళ్ళిపోయేటప్పటికి కొలాప్స్. ఇంకా అలాంటి పరిస్థితుల్లో విజయ్ ఎంటర్ అయ్యారు. పర్ఫెక్ట్ టైమింగ్తో ఎంటర్ అయ్యాడు అంతే తమిళనాడు ఎలక్షన్స్లో. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా క్లియర్గా ఎవరూ లేరు. నేను ఏ పార్టీతో ఇప్పుడు ఉన్నటువంటి డిఎంకే పార్టీతో లేదా కాంగ్రెస్ పార్టీతో వెళ్తే అలాంటి తప్పు చేసిందనే కదా ఇప్పుడు తమిళ ప్రజలు ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు కదా. హిందూ ధర్మం జోలికి, సనాతన ధర్మాన్ని కరోనాతో లేదంటే వైరస్తో పోల్చినటువంటి పార్టీకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని అనుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీతో వెళ్ళింది అనుకోండి, అదొక మతత్వ పార్టీ, హిందూ మతానికి తప్ప వేరే వాళ్ళకి దాంట్లో చోటు లేదు అనేటువంటిది. ఈయనేమో జోసెఫ్ విజయ్ మనందరికీ తెలుసు. సో ఆ పార్టీకి సపోర్ట్ చేయకూడదు, ఈ పార్టీకి సపోర్ట్ చేయకూడదు. బట్ సింగిల్గానే వెళ్దాం ఎందుకు మనం అని చెప్పి ఒక ధైర్యం చేద్దాం. పోయేదేముంది, మహా అయితే ఒకసారి ఓడిపోతాం, నెక్స్ట్ సారి చూసుకుందాం అవసరమైతే అనేటువంటి ఒక డేరింగ్ స్టెప్ వేయగలిగేటువంటి ఆలోచన ఆయన దగ్గర ఉంది. బట్ అది ఆయనకి ఈరోజు మంచి చేసిందని చెప్పాలి. డబ్బు ఉంది, ఎక్కడా కూడా సాంప్రదాయ రాజకీయ పార్టీ లాగానే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీని నిలిపి వచ్చారు. డబ్బులు పెట్టారు, మంచిగా డబ్బులు పెట్టారు. మీడియా వ్యవస్థని నాకు తెలిసినటువంటి దాదాపు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్కే చాలా భారీ మొత్తంలో ఇచ్చినటువంటి, అంటే నాకు సపోర్ట్ చేయండి అన్నా నేను నిలబడతాను అని చెప్పి సపోర్ట్ అడిగినటువంటి వ్యక్తి. సో అలాంటి కంపారిజన్ మనం అక్కడ చూసుకోవచ్చు. ఆ తర్వాత
తమిళ ప్రజలకి ఆయన ఇచ్చినటువంటి ఒకటే మాట, నేను ఎవరిని నించోపెడుతున్నానంది చూడకండి, మీరు గెలిపించండి అంతే. నేనే ప్రతి చోట 228 స్థానాలు అనుకుంటా ఆయన పోటీ చేసింది, 228 స్థానాల్లో కూడా విజయే నుంచున్నాడని చెప్పి మీరు చూసుకోండి, అంతే తప్ప వేరే వాళ్ళని ఆలోచించద్దు. ఇక్కడ అంత అభిమాన గణం ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, ప్రభాస్ గారికి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అంతకు ఆ రేంజ్లో కనిపించింది అక్కడ. విజయ్ గారికి, అజిత్ గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా కూడా సాధారణంగానే సినిమా హీరోల పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతారు. మన తెలుగు ప్రజలు అలా అవ్వరు. ఏదో ఎన్టీఆర్ గారు కూడా ఉన్నప్పుడు ఆయన హీరోగా కన్నా ఒక మంచి వ్యక్తిగా చూశారు ఆయన, అందుకని ఆయన కూడా గెలిపించుకున్నారు. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బట్ ఆయన ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు? ఎందుకనంటే అక్కడ అది ఇక్కడ మన దగ్గర అది లేదు, అక్కడ అది ఉంది. అక్కడ ఎవరు వచ్చినా, విజయకాంత్ గారు వచ్చినా గెలిచారు, శరత్ కుమార్ గారు లాంటి వ్యక్తులు వచ్చి ట్రై చేయాలన్నట్టు గెలిచారు. ఈయన ఎవరు కమల్ హాసన్ గారు వచ్చి ట్రై చేస్తే గెలిచేవాళ్ళేమో, బట్ ఆయన ట్రై చేయలే, ఫస్ట్ సింపుల్గా వదిలేశాడు. అలాగే రజనీకాంత్ గారు వచ్చి మొన్న కూర్చున్నా కానీ అలా కొట్టవతల నుంచో పెట్టేవాడు అంతే. బట్ ఆయన అది తీసుకోలేకపోయాడు. తిడతారు, మనల్ని అవమానిస్తారు, ఇది కాదు, మనం ఇప్పటిదాకా మంచోళ్ళం అనుకున్నాం, ఇది కాదు. ఇక్కడ విజయ్ గారు అలా కాదు. సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఎలాగో అలాంటి వ్యవస్థనే ఆయన కూడా ఒక ఆల్టర్నేటివ్గా, ఇప్పుడున్న పార్టీలకి ఆల్టర్నేటివ్గా ఆయన చూసుకున్నాడు. అది కొన్ని దశాబ్దాలు, ఇప్పుడు ఏ రెండు పార్టీలు అయితే శాసించాయో తమిళనాడు రాజకీయాల్ని, ఆల్టర్నేటివ్గా ఆయన కూడా శాసించేటువంటి స్థాయిలో రాజకీయం చేయబోతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఇక్కడ వాళ్ళ అన్న చిరంజీవి గారి గురించి మాట్లాడాలి, అలాగే ఎన్టీఆర్ గారి గురించి కూడా మాట్లాడాలి. ఎందుకు అంటే నేను అందరూ కృష్ణ గారి గురించి ఆల్రెడీ చెప్పాను కాబట్టి, అక్కడ పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎన్టీఆర్ గారు ముందు వచ్చే సక్సెస్ అయ్యారు. ఆ టైంకి కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. నార్త్ సౌత్ మన వాళ్ళని తొక్కేస్తున్నారు, చాలా అవమానకరంగా చూస్తున్నారు అనేది ప్రజల్లో చాలా సెంటిమెంట్ అయిపోయింది. అంటే గౌరవానికి సంబంధించి, ఆత్మగౌరవానికి సంబంధించి అప్పట్లో చాలా చర్చ జరిగింది. అప్పుడు ఆ టైంలో ఆయన కరెక్ట్ టైంకి ఆయన సినిమాలు అంటే ఒక రేంజ్లో టాప్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి క్రమంగా ఆయన వయసు తగ్గుతుంది, ఆ టైంలో వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆయన వచ్చారు. ఇక్కడ చిరంజీవి గారు ఆ తర్వాత వచ్చారు. ఆయనకి వచ్చిన తర్వాత అది నాకు తెలిసి 100కి 100% కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా మంచి పేరు వచ్చేసింది. 2004లో ఆయన గెలిచిన తర్వాత 2009 వరకు చాలా అద్భుతమైనటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయి. 2009లోకి వచ్చేటప్పటికి ఆ దెబ్బ చిరంజీవి గారి మీద కూడా పడింది. ఆయన వచ్చి నిలబడ్డా కూడా ఆ స్థాయిలో ఆల్మోస్ట్ 18 సీట్లు గెలవటం అంటే మాటలు కాదు. ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క కాంగ్రెసు, ఈ రెండూ కూడా వీటి మధ్యలో చిరంజీవి గారు వచ్చి అలాంటి అన్ని సీట్లు గెలవటం అనేది కూడా సంచలనం అనే చెప్పాలి. బట్ కొంతమంది కుట్ర చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టి నానా రకాలుగా ఆ కుటుంబాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టినటువంటి ఎన్ని కుట్రలు చేశారు మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విలీనం చేసే వరకు కొంతమందికి కంటి మీద కునుకు లేకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టి కుట్ర చేసి కలిపేశారు. ఆ తర్వాత చిరంజీవి గారు దాని నుంచి వచ్చినటువంటి వ్యక్తి 2014లో ఒక పక్క పిఆర్పి నుంచి అటు చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి ఆ బ్యాడ్ నేమ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పడింది. ఈయన వస్తాడు, ఈయన కూడా వాళ్ళ అన్నయ్యలాగే మొత్తం అంతా కలిపేస్తాడు, తీసుకెళ్ళి ఏదో పార్టీకి బి టీము అది అనుకుంటా ఫస్ట్ నుంచే మొదలుపెట్టేశారు. ఆయన దాన్ని తప్పించుకోవడానికి ఏం చేశారంటే నేను నిలబడాలి అంటే నేను నిలబడతాను అని చెప్పి ప్రజలకి నమ్మకం కలగాలి, అందుకని నేను ఈ ఎలక్షన్స్లో పోటీ చెయ్యను అని నిర్ణయించుకున్నారు. అటు మోదీ గారికి సపోర్ట్ చేశారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా సపోర్ట్ చేశారు. కూటమిలో ఆయన చేసినటువంటి మొదటి తప్పు అని చాలామంది అంటున్నారు, కానీ ఆ తప్పు వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రజలు నన్ను నమ్మాలంటే నేను నిలబడతాను, మీ కష్టాల్లో నేను ఒకటిగా ఉంటాను, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే, ప్రజలకి కష్టం వస్తే యుద్ధం చేయడానికైనా సిద్ధపడతాను అని ఆయన చూపించాలి. అది 2014లో అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా సరే వెళ్తాను అని 2014 నుంచి 19 వరకు చాలా క్లారిటీగా చూపించారు. 2019కి వచ్చేటప్పటికి ఆయన నిజంగానే ఆ టైంలో కనుక కొన్ని సీట్లు పిఆర్పి గెలిచినటువంటి సీట్లో, లేదంటే పిఆర్పి ఆల్మోస్ట్ రీచ్ ఒక 100-200లతో ఓడిపోయినటువంటి, ఒక 1000-2000లతో ఓడిపోయినటువంటి సీట్లు తీసుకుని పోటీ చేసి ఉండుంటే 2019కి వచ్చేటప్పటికి ఆయన సీఎం క్యాండిడేటే.
అప్పటికే ప్రభుత్వం మీద నచ్చపోతే బయటకు వచ్చేసినా సరే ఆ ప్రభుత్వంలో ఉంటూ 2014లోనే ప్రభుత్వంలో ఉంటూ మధ్యలో ఆ ప్రభుత్వ తీరు నచ్చక వచ్చేసినా సరే సీఎం క్యాండిడేట్ ఆయన, సీఎంఏ 2019లోనే సీఎం. సరే అక్కడ కూడా పక్కన పెడదాం. 2019లో ఆయన ఎలా సింగిల్గా వెళ్ళారో అందరికీ తెలుసు కదా. ఆ తర్వాత 2024లో అందరికీ తెలుసు ఆయన ఇంకొక ఛాన్స్ తీసుకోదలుచుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత సర్వనాశనం అయిపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అంధకార ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, దాని నుంచి ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించాలనేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చేసుకుంటూ వచ్చారు. ఆల్టర్నేటివ్ ఆయనకి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సాధారణంగా అందరూ ఊహించింది ఏంటంటే తొక్కి పడేద్దాం ఈ రెండు పార్టీలు ఇంతే, రెండు పార్టీలు అవినీతిమయం ఇలాగే ఉంటాయని చెప్పేసి ఆయన జనాల్లోకి వెళ్ళిపోయి ఉండుంటే టీవీకి ఏదైతే చేసిందో అదే కనుక ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వచ్చి రెండు పార్టీలను, ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఏమీ చేయలేదనేటువంటి ఒక అపవాదం ఉంది. కేవలం ఎవరు ఏమైనా అనుకోండి, టీడీపీని తగ్గించాలని కాదు, కానీ 80-90% ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని నమ్మింది పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆయన చేసినటువంటి జర్నీ, కష్టాల్లో నిలబడతాను, అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా పనిచేస్తాను, మీ కష్టాల్లో ఎవరు అడ్డొచ్చినా సరే నేను నిలబడే ఉండి చూపిస్తాను, ఒక యుద్ధం చేయడానికి కూడా సిద్ధమని ఆయన ఆల్రెడీ చూపించారు. కాబట్టి ప్రజలు నమ్మారు, ఓటేశారు. ఇక్కడ అదే టైం ఆయన అవసరం ఉంది కదా, అవకాశం ఉంది కదా అని చెప్పి ఒక పార్టీని తొక్కేద్దాం అనుకోవాలి. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ ఆయన ఏం చేశాడంటే ఛాన్స్ తీసుకోవద్దు. బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి వస్తే నాశనం అయిపోయేది ఆయన పార్టీ కాదు, ఆయన కాదు, ఆయన పీకేది కూడా ఏముండదు. అర్థమైందా? కాకపోతే రాష్ట్రం నాశనం అయిపోద్ది. రాష్ట్రం అంటే ప్రజలు, యువత, కొన్ని సంవత్సరాలు దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు ఉండేటువంటి ఎంతోమంది స్టూడెంట్స్, ఎక్కడికి వెళ్ళి పనిచేయాలో, డిగ్రీలు పట్టాలు చేత పట్టుకుని బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాళ్ళ జీవితాలు గంజాయి బారిన పడి, మద్యం బారిన పడి, కల్తీ మద్యంతో ఇష్టానుసారం బ్లేడ్ బ్యాచ్లుగా ఇంకో బ్యాచ్లుగా తయారైపోతూ తల్లిదండ్రులకు కంఠ శోషగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు ముందే ఊహించారు. కాబట్టి ఛాన్స్ తీసుకోవాలా, ఆంధ్రప్రదేశ్ని నిర్మిద్దాం, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కావాలి. ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తే ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ కరెక్టో కాదో అర్థమవుతుంది. 50 సీట్లు 60 సీట్లు తీసుకుంటే గెలవచ్చు, బట్ మంచి రాజకీయం చేయాలనుకున్నారు. డబ్బులు పెట్టి రాజకీయాలు, సాంప్రదాయ రాజకీయ పార్టీలు, మీకు ఇందాక తమిళనాడు గురించి చెప్పా, విజయ్ గారి గురించి, సాంప్రదాయ రాజకీయ పార్టీల్లో ఆయన కూడా చెయ్యాలి అనుకుంటే 2014లోనే కొట్టుకుంటూ వచ్చేవాడు, 2019లో తోసుకుంటూ వచ్చేవాడు అంతే. కానీ అలాంటివి చేయడు. మిగతా రాజకీయ పార్టీల జనసేన కాదు పవన్ కళ్యాణ్ గారు, మిగతా రాజకీయ నాయకుల్లా కాదు. దయచేసి కంపారిజన్ చేయకండి. ఆయనేమి గొడ్డల పోట్లు వేయలా, గులకరాళ్ళు వాళ్ళ, ఆయనేమి తల్లిని చెల్లిని రంకులు అంటగట్టినటువంటి సంస్కృతి విజయ్ గారికి లేదు. అక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ డిఎంకే స్టాలిన్ గారు కూడా చేయలే. కానీ ఇక్కడ హెలికాప్టర్లు వేసిపోయి పావురాల గుట్టలో పావురాలు అయిపోయారు. గుళకరాయిలు, కోడికత్తులు, బాబాయ్ గొడ్డలపోటుని గుండెపోటులుగా తల్లిని చెల్లిని మెడపట్టుకుని అక్రమంగా సంపాదించినటువంటి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఇద్దరికీ లేవు. ఇక్కడ మరి అవన్నీ కంపేర్ చేయాలి కదా. అలాంటి వాటి గురించి కంపేర్ చేసే ముందు ఏ ఒక్కడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు కాస్త ఆలోచించండి. ఆయనేమో తమిళనాడులో విజయ్ గారు వాళ్ళ డ్రైవర్ కొడుకు సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నాయకుడు ఏం చేశాడు? డ్రైవర్ని కంపేర్ చేయండి చూద్దాం. కంపేర్ చేద్దామా? 16 నెలలు జైల్లో ఉండొచ్చారా నాయకులు? కంపేర్ చేయండి. కంపేర్ చేసే ముందు బుద్ధి ఉండాలి మనకి. అక్కడ ఉండేటువంటి స్థితిగతులు వేరు, ఇక్కడ ఉండేటువంటి స్థితిగతులు వేరు. పవన్ కళ్యాణ్ గారికి 2014లో అవకాశం ఉన్నా ఎందుకు వెళ్ళలేదంటే నిలబడతానని చూపించాలి, నిజాయితీని ప్రజల ముందు ఆయన నిరూపించుకోవాలి, అందుకని చేశారు. అంతే తప్ప రాజకీయాలు ఎక్కడ పడితే అక్కడ మనం చేసేయాలి, పోతే పోయేదేముంది, ఎవడ పోతే నాకేంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకోవాలా. అందుకే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం వేరు. పవన్ కళ్యాణ్ గారు మిగతా వాళ్ళలా చెయ్యరు, ఉండరు. దయచేసి అలాంటి వాటితో పవన్ కళ్యాణ్ గారిని పోల్చకండి. బట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా కొన్ని మిస్టేకులు ఉన్నాయి. కొంచెం ముందుగా పార్టీని బిల్డ్ చేసుకోవాలి,
జనసేన పార్టీని బిల్డ్ చేసుకోకపోతే డెఫినెట్గా రాష్ట్ర ప్రజలకి నష్టం, అందులో ఎటువంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖకి సంబంధించి చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, బట్ ఆయనకి మంచి పేరు వస్తుంది కానీ పార్టీ నాశనం అయిపోతుంది. ఆయన పొగుడుతున్నారు కానీ ఆయన ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడికక్కడ ఎండగట్టేటువంటి ప్రయత్నం, ఆయనని కుట్ర చేసి ఏదో ఒక రకంగా వాళ్ళని రెండోసారి గెలవనివ్వకుండా చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓట్ల మీద టార్గెట్ చేయాలి కానీ టీడీపీ జనసేన మీద టార్గెట్ చేస్తుంది, అది కూడా మనం చూసుకోవాలి. ఇది నాయకత్వానికి ముఖ్యంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటారు అనేటువంటి ఒక భావజాలంతో గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కానీ కేడర్ అలా లేదు. వైఎస్ఆర్సీపీ ఓటర్లని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని టార్గెట్ చేయటం మానేసి జనసేన ఎమ్మెల్యేని, జనసేన నాయకుల్ని, జనసేన ఓటర్లని టార్గెట్ చేయటం అనేది కేడర్ చేస్తుంది. అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతారు, కింద ఎమ్మెల్యేలు మాత్రం తిడతారు. అది వాళ్ళకి సంబంధించి చిన్న ఇష్యూలైనా, ఇంట్లో పర్సనల్ ఇష్యూస్ అయినా తీసుకొచ్చి నుంచోబెడతారు. అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి చాలా దారుణమైనటువంటి పని చేసి ఉండొచ్చు, తప్పే. బట్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మంచిది. అతను చాలా డౌన్ టు ఎర్త్, ఎక్కడో ఒక సాదా సీదా మనిషి. తనకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు ఈరోజు. ఒక పోలవరం ఎమ్మెల్యే, ఒక నిమ్మక జయకృష్ణ పాలకొండ ఎమ్మెల్యే, ఒక మత్స్యకార కుటుంబానికి సంబంధించినటువంటి బొమ్మిడి నాయకర్, ఒక పచ్చమట్ల ధర్మరాజు, చాలామంది ఉన్నారు అలాంటి చెప్పుకుంటే. అలాంటి వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. బట్ అరవ శ్రీధర్ లాంటి వ్యక్తులు దాన్ని పాడు చేసుకుంటున్నారు. అది ఆలోచించుకోవాలి.